నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేసిన నేతలు. గోదావరి ఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి యువ కార్మికుడు మృతి. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా వన్నింగ్ లైన్ వద్ద ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించిన కార్మికుడు నాగరాజ్. నస్పూర్ మున్సిపాలిటీలోని సీతారాంపల్లి గ్రామంలో వైభవంగా బీరన్న ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చిన మహిళలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించే అర్హత అసలు బీజేపీ పార్టీకే లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు చెన్నూరులో 400 లారీల్లో వడ్లను తరలించడం జరిగిందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాకా వెంకటస్వామి కుటుంబంపై ఆరోపణలు చేయడం, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని అన్నారు. గోమాస శ్రీనివాస్ వాడుతున్న పదజాలం సరిలేదని, తన మాట తీరు మార్చుకోకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చరిత్ర నువ్వు మహారాష్ట్రలో బల్దర్సల, బాగుపేట, గుగ్గూస, చంద్రపూర్లో నువ్వు అనేక అక్రమాలు చేసి బొగ్గుదంద చేసి నువ్వు అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ తరుముతే ఇక్కడికి వచ్చినవు తప్ప నీకు నీతి నిజాయితీ సిద్ధశుద్ధి లేదు. పక్కనే ఉన్నటువంటి సిరివంచల అక్కడ ఒక ట్రస్ట్ భూమిని కాజేయడానికి 15 కోట్ల రూపాయలు నువ్వు అక్కడ గుంజుకొని పోయి 15 కోట్లు ఎగదెంగిన చరిత్ర నీకున్నది. కాబట్టి మాట్లాడే ముందు మన చరిత్ర ఏందో ఒకసారి చూసి ఆలోచించాలి. కాకపోతే ఇక ముందు కూడా గతంలో నువ్వు ప్రజలకు సేవ చేయి, ప్రజల సేవ కష్టాలను గుర్తించి స్పందించు, అది ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా చెయ్యి. కానీ లేనిపోని మాటలు మాట్లాడితే మేము చూస్తూ కూరుకోం. ఇప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. మా వివేక్ సార్ పారిపోలే. ఎవరికైనా వ్యక్తిగతమైన అవసరాలు ఉంటాయి, వారికి ప్లాంట్లు ఉన్నాయి, వారికి పరిశ్రమలు ఉన్నాయి. అనేక మందికి ఈరోజు రాష్ట్రంలో కాదు భారతదేశంలో దాదాపు 10,000 మందికి ఆయన ఉపాధి కల్పించే చరిత్ర ఆయనకున్నది. మరి మీరు ఒక్కరికన్నా ఉపాధి కల్పించే చరిత్ర మీకున్నదో ఒక్కసారి మీరు ఆలోచించండి. కాకపోతే వారి అవసరాల మీద పోయిన తర్వాత పారిపోయినరు. ఎమ్మెల్యే గారు లేనట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నిరంతరం మా రామిరెడ్డి గారు, ఈ పిఎస్సి చైర్మన్, మేమంతా కలిసి మూకుమ్మడిగా మా బాపిరెడ్డి, హేమంత్ రెడ్డి, మా అంకగౌడ్, మేము అందరం కూడా రోజువారీగా రివ్యూ చేసుకుంటున్నాం. ఎన్ని కల్లాల మీద వడ్లు రైతులు బస్తాలు వచ్చినాయి, ఎన్ని కల్లాల నుంచి ఎంత లోడ్ అయింది, లోడ్ అయితే ఎక్కడ దిగుమతి అవుతుంది, దిగుమతి ఎంత కటింగ్ అవుతుంది. నిరంతరం మేము 18 అవర్స్ ఈ రైతుల పక్షాన మేము పనిచేస్తున్నాం. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఎన్నడూ ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ ఎవ్వరు కూడా పనిచేయలేదు. కానీ ఈరోజు నిరంతరం గతంలో చేసిన దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో గత డీసీఎంఎస్ సెంటర్ కావచ్చు, పిఎస్ఎస్ కావచ్చు, ఐకేపీ సెంటర్ల నుంచి గత దోపిడీ చేసినటువంటి ఏదైతే అక్కడ సెంటర్ ఇన్ఛార్జీలను మార్చిన చరిత్ర మాకు ఉంది. కానీ మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే, డబ్బులకు తలొగ్గేది లేదు. ఇది ఖచ్చితంగా అందరికీ తెలుసు. ప్రజలకు డబ్బులు తీసుకొని కొత్తోళ్ళని పెట్టడం కాదు, రైతుల బాగోగులు కోరి రైతుల దోపిడీని అరికట్టాలని కొత్త మనుషులను నియమించిన మాట వాస్తవం. కానీ ఎవరు డబ్బులు తీసుకోలే. కానీ మీరు గతంలో సెంటర్ నిర్వాహకులు అందరూ 41 కాదు, మొదలు స్టార్టింగే 43 పెట్టినారు. ఆఖరు వరకు రైతుల కష్టాలను గుర్తించి రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని 43 నుండి 46 కిలోలు పెట్టిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్నది. 200 లారీలకు ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో 200 లారీల డబ్బులు కూడా పడ్డాయి. ఇంకొక 120 లారీలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మీరేదో కల్లిబొల్లి మాటలు చెప్పి రైతులనేదో అయోమయంలో పడేసే విధంగా చేస్తూ ఉన్నారు. ఒక్క చినుకు వడక ముందు గత ప్రభుత్వం ఏదైతున్నదో టీఆర్ఎస్ ప్రభుత్వము వర్షాలు కొట్టినాక కూడా రోడ్ల మీద ఎన్నో లారీలు ఆపి ఎన్నో ఇబ్బందులు పడి పంపించినాం. కానీ ఈ సంవత్సరం ఎవరికి కూడా చిన్న అధికారులకు ముళ్ళు నాటకుండా ఈ రోజు వరకు ఎలాంటి కటింగ్ లేకుండా ప్రతి సెంటర్ నుంచి పంపిస్తూ ఉన్నాం. తెలిసి తెలియని మాటలు మాట్లాడి, పిల్లగాళ్ళ మాటలు మాట్లాడి ప్రజలను
అయోమయంలో దించకూడదు. ఇలాంటివి చేసినచో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. గోదావరి ఖని 1 ఇంక్లైన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 ఇంక్లైన్ గనిలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు నాగరాజు దుర్మరణం చెందాడు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. డ్యూటీకి వెళ్లే దారిలో హెవీ వెహికల్స్ను అనుమతించడంతోనే ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. జీడీకి 11 ఇంక్లైన్లో సెకండ్ షిఫ్ట్ విధులను పూర్తి చేసుకొని తన ద్విచక్ర వాహనంపై గోదావరి ఖని జవహర్ నగర్లోని ఇంటికి తిరిగి వస్తుండగా 1 ఇంక్లైన్ వద్ద రోడ్డు మధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా బైక్ ర్యాలీ కిందకు వెళ్లగా నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రక్కనే నిర్లక్ష్యంగా కనీసం ఇండికేటర్ కూడా వేయకుండా ఆపి ఉంచడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు సంఘటనా స్థలాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. కాగా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే కార్మికులు రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని ఆరోపిస్తూ అర్ధరాత్రి ఏఐటీసీ RG1 కార్యదర్శి RS పోషం ఆధ్వర్యంలో కార్మికులు ప్రమాద స్థలం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సింగరేణి యాజమాన్యం రోడ్డును బంద్ చేసి కార్మికుల ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న కార్మికులను శాంతింపజేసిన పోలీసులు నాగరాజు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, కార్మిక సంఘాల నాయకులు నాగరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అన్నయ్య నన్ను బిడ్డ లెక్క చూసుకున్నావు అన్నయ్య. రా అన్నయ్య, లే అన్నయ్య, నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకున్నావు కదా అన్నయ్య. రా అన్నయ్య, బాబు ఉండని. ఈరోజు నాగరాజ్ అనే కార్మికుడు సెకండ్ షిఫ్ట్ డ్యూటీ చేసుకొని ఇంటికి 11 ఇంక్లైన్ నుంచి ఇంటికి వస్తూ ఉంటే 1 ఇంక్లైన్ దగ్గర లారీ ఆగి నడి రోడ్డు మీద లారీ పక్క సైడ్లో నడి రోడ్డు మీద లారీ ఆగి ఉండడంతో సెకండ్ షిఫ్ట్ చేసుకొని వచ్చే కార్మికుడు ఆ లారీకి ఇండికేటర్స్ లేవు, లైటింగ్ లేదు, దీనికి ఎలాంటి ఇక్కడ లారీ ఆగిందని సెక్యూరిటీ లేకుండా లారీని బహిర్గతంగా విడిచిపెట్టడం వల్ల కార్మికుడు వచ్చి మరి ఆ లారీకి తాకి ఆయన హెల్మెట్ ఉన్నది, ఆయన ప్రికాషన్స్ బండి మీద అయితే ఏ విధంగా ఆ విధంగా ప్రికాషన్ తీసుకొస్తున్నటువంటి కార్మికుడు ఇలా నిండు ప్రాణాలు, యువకుడు నిండు ప్రాణాలు చనిపోయాయి. గతంలో ఈ రోడ్ వేసేటప్పుడు కూడా సింగరేణి యజమాన్యానికి, RG1 యజమాన్యానికి ఆల్ యూనియన్స్, ఏఐటీస్తో సహా అన్ని యూనియన్లు కూడా మేము మెమోరాండం ఇచ్చి ఈ రోడ్డు తగదు, ఈ రోడ్డు బాగలేదు, పాత రోడ్డునే కొనసాగించాలని పలుమార్లు మెమోరాండాలు ఇచ్చి GM గారికి, GM పరిధిలో ఎంతమందికి చెప్పినప్పటికైనా మేనేజ్మెంట్ OC5 రావడంతో, OC3 రావడంతో ఈ రెండింటి మధ్యలో, ఆ రెండు OCల మధ్యలో రోడ్డు ఉండొద్దనే కాన్సెప్ట్ తోటి అక్కడైతేనే యాక్సిడెంట్లు అవుతాయి, ఇటైతే సేఫ్టీగా ఉంటుందని ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేసినప్పుడు కూడా ఆల్ యూనియన్స్ అయింది, 4-వే కావాలి, ఇలా డివేటర్ పెట్టాలి, సెంట్రల్ లైటింగ్ పెట్టాలి, లారీలు వన్ సైడ్ పోవాలి, మరి సర్వీస్ రోడ్ ఉండాలి, కార్మికులు డ్యూటీకి పోయేంతటి అని వాళ్ళు మార్లు మొత్తుకున్నప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ పై చెవున పెట్టకుండా ఇలా ఇరుకు రోడ్డు చేసి ఇలా కార్మికులు 11 ఇంక్లైన్లో దాదాపు 2,000 మంది ఉంటారు. ఇక్కడ నుంచి RG2, RG3 OC1 దాకా కూడా ఇలా డ్యూటీ చేసే కార్మికులు వీళ్ళంతా వస్తుంటే కూడా వందల మందికి రోడ్ల మీద రోడ్డు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు, చేతులు, నడుములు, కళ్ళు పోయినటువంటి సందర్భాలలో మా యూనియన్స్ అన్ని కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి యజమాన్యము పట్టించుకున్నటువంటి సందర్భంలో మేము కొట్లాడి 11 ఇంక్లైన్లో సంపద అనే కార్మికుడు చనిపోయిన తర్వాత ఆల్ యూనియన్స్ 11 ఇంక్లైన్లో 2 రోజులు ఆపి ధర్నాలు చేసి, రస్తరోకోలు చేసి
ఎంతో కష్టపడిన తర్వాత OC5 నుండి OC3 మధ్యలో రోడ్డు చిన్న వెహికల్కి ఇచ్చినటువంటి సందర్భంలో ఆ రోడ్డు కూడా సింగరేణి లెవెనింగ్ లైన్లో ఒక యజమాని ఉంటాడు, ఒక ఆయన సింగరేణి అధికారి ఉంటాడు. ఆయనకి ఇష్టం లేనటువంటి అధికారి ఆ రోడ్డు కూడా వద్దు అనే అటువంటి అధికారి కూడా ఉన్నాడు. మొన్న వర్షం పడడం వల్ల ఆ రోడ్డు కొంచెం అప్ డౌన్ ఉండడం వల్ల ఆ రోడ్ రిపేర్కి వచ్చింది. మేము నిన్ననే జీఎం గారితో మాట్లాడాను, 2 చేతులు దండం పెట్టి సార్ ఆ రోడ్డు ఇవ్వండి, రోడ్డు యాక్సిడెంట్ అవుతుందంటే జీఎం గారు కూడా ఆ OC5 రామస్వామి మేనేజర్కు చెప్పడం జరిగింది. కానీ OC5 మేనేజ్మెంట్ కూడా జీఎం గారు చెప్పినప్పటికైనా వాళ్ళు పట్టించుకోకుండా ఏదో సాకులు చెప్పుకుంటా ఇలా యూనియన్ పక్కదారి పట్టించు, యూనియన్ బదనాము చేస్తూ ఇలా నిండు ప్రాణాలు ఇలా కార్మికుని తీసుకున్నారంటే ఇలా RG1 మేనేజ్మెంట్ ఒక ఫాల్ట్ బాధ్యత వహించాలి. వాళ్ళ యొక్క కార్మికులు చెప్పుకున్నప్పటికైనా వినటువంటి మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ కార్మికుని చనిపోయినటువంటి కార్మిక కుటుంబానికి న్యాయం జరగాలి. ఇక ముందు ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా సింగరేణి యాజమాన్యం చూసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా చూసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గారు కానీ రేపు వచ్చేటువంటి పాలకులు అందరూ కూడా చూసుకోవాలి. ఇలా పై రోజులకే పరిమితమైన అటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఈ రోడ్డు వైడనింగ్ కాకుండా ఈ సింగిల్ రోడ్డు మీదనే లారీలు రావడంతో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రేపటి నుండి వెంటనే ఈ రోడ్డును రద్దు చేసి మాకు పాత రోడ్డునే ఇవ్వాలని తెలియజేస్తున్నాం. రామగుండం మొత్తం రేపటి నుంచి కార్మికులు దిగ్బంధనం చేస్తారు. రామగుండంలో ఇలా ఒక బొగ్గు పిల్ల కూడా రేపటి నుండి బాయిలు మొత్తము బంద్ అవుతాయని కూడా ఇలా కార్మిక వర్గము చెప్తా ఉన్నది. కార్మికుల ప్రాణాలు తీయద్దని, కార్మికుల ప్రాణాలు కాపాడాలని సింగరేణి యాజమాన్యానికి ఈరోజు కార్మిక వర్గం అంతా కూడా ఇలాంటి మరణాలు పునరుద్ధం కావద్దని కార్మిక వర్గం అంతా కూడా ఇలా సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము. రేపు CNMD వచ్చేదాకా ఈ బాడీ మాత్రం ఇక్కడి పోవు, లారీ నడువై కార్మికులు కూడా ఇక్కడి మేమంతా కూడా కూర్చుంటే కదలమని CNMD గారు రావాలి. దీనికి పరిష్కారం అయ్యేదాకా ఇక్కడ కార్మిక వర్గం ఇక్కడే ఉంటుందని తెలియపరుస్తాం. రాసపల్లి నాగరాజు లెవెనింగ్ లైన్ జనరల్ మజ్దూర్ కార్మికుడు చనిపోవడాన్ని తెలంగాణ భూగాని కార్మిక సంఘం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అట్లాగే మనం మొదటి నుండి కూడా చెప్తా ఉన్నాం, ఆ రహదారికి సంబంధించి ఏదైతే అది మృత్యువులాగా పనిచేస్తున్నటువంటిది, ఆ రోడ్ల మీద ఎప్పటికప్పుడు వెహికల్స్ పక్కకు పెట్టి ఒక నియంత్రించేటువంటి వాతావరణం కోల్పోగా, అట్లాగే దానికన్నా ముందు లెవెనింగ్ లైన్ కార్మికులకు సంబంధించి మాత్రం ఒక దారి తీయాలేదని చెప్పేసి అని, పాత దారిని అదేవిధంగా కొనసాగించాలేదని చెప్పేసి అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా యాజమాన్యము మరి ఎప్పుడు ఒక వారం రోజులు బంద్ పెట్టడము, ఒక వారం రోజులు ఓపెన్ చేయడము, ఈ విధంగా చేయడం ద్వారానే ఆ దారికి సంబంధించినటువంటి వాతావరణం సరిగా లేకపోవడము, అక్కడ మట్టి పోసి దాన్ని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ PO గారు అయితేనేమి, మేనేజర్ గారు అయితేనేమి, దానికి సంబంధిత సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాల్సినటువంటి పోయి మన నిజంగా చూసుకొని ఆ దారిని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి క్లీనప్ ఇట్లా చేసినట్టయితే ఇలా నాగరాజు అనేటువంటి వ్యక్తి చనిపోయేటువంటి వాడు కాదు. కానీ ఆ దారిని మూసివేయడంతోనే అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితిలో భాగంగా ఇలా తాను ఆ రహదారి గుండా రావాల్సింది పోయి మెయిన్ రోడ్డు గుండా ఇప్పుడు ఏదైతే తీసినటువంటి రోడ్డు గుండా రావడం జరిగిందో అతను చనిపోవడం అనేటువంటి జరిగింది. అది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి దాన్ని. ఇటువంటి విషయాలలో మేనేజ్మెంట్ కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. రక్షణ సౌకర్యాలు అని చెప్పేసి అని మా ఇంట్లోనే కాదు, బయట రోడ్ల పైన కూడా దానికి సంబంధించినటువంటి రెడ్ మార్కు, గ్రీన్ మార్కులు పెట్టేటువంటిది ఏదైతే మన వెహికల్స్కు పెడుతుర్రో ఆ విధంగా పెట్టి పంపించేటువంటి వాతావరణం లేనే లేదు. కాబట్టి ఈ రాసపల్లి నాగరాజుకు ఒక విధంగా ఇలా యాజమాన్యమే కారణమైనటువంటి ఈ విషయాన్ని కూడా తెలియస్తూ TB కేసు కూడా తప్పనిసరి ఇప్పుడు జరగబోయేటువంటి ఆ రహదారిని పునరుద్ధరించినట్టయితే తిరిగి ఆందోళన చేపట్టి ఇటువంటి చావులకు గురవుతున్నటువంటి లేదా వీటి మీద సరైనటువంటి రక్షణ తీసుకున్నటువంటి మేనేజ్మెంట్ మీద ఇలా యుద్ధం ప్రకటించేటువంటి వాతావరణం ఆసన్నమైందని చెప్పేసి అని తెలియజేస్తూ TB కేసుగా మేము రేపు జరగబోయేటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి దాన్ని
ప్రవేశపెడతామని, అట్లాగే ఈ నాగరాజు కుటుంబానికి వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. సేఫ్టీ రక్షణ చర్యలకు సంబంధించింది పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం నిన్నటికి నిన్న జీటీకే నంబర్ 11 లైన్లో పనిచేస్తున్న రాజపల్లి నాగరాజు అనే యువ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ రోడ్డు మీద కోల్ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించిన లారీలు ఆగి ఉండడం, తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు భాగం కూడా విస్తరణ చేయాలని గతంలో కూడా జాతీయ కార్మిక సంఘాలుగా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ అనేది దాదాపు 5 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈ 11 లైన్ నుంచి వెళ్ళి పాత రోడ్డు ఏదైతే దానికి సమ్మె చేసి కార్మికులు సాధించుకున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి నేపథ్యంతో మరి ఇటువంటి విలువైన ప్రాణాలను బలిగొంటా ఉన్న సింగరేణి యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. దీన్ని డీజీఎంఎస్ స్థాయిలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకునేంత వరకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ పోరాటం. ప్రమాదాలు కావు. ఈ 6 నెలల్లో 4 యువకులు సింగరేణి కార్మికులు మరణించడం జరిగింది. ఇవి రోడ్డు ప్రమాదాల ద్వారా కాదు, మరణాలు అనేవి సింగరేణి నిర్లక్ష్యంతో వాళ్ళ హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలోనే ఏదైతే పాత రోడ్డు 5 లైన్ నుండి 11 లైన్ కార్మికులు నిత్యం ప్రయాణం చేసేటువంటి రోడ్డుని మళ్ళీ పునరుద్ధరించాలి, ఇట్లాంటి ప్రమాదాలు మరెన్నో జరుగుతాయని చెప్పి హెచ్చరించిన, ఎన్ని వినతులు ఉన్నతాధికారులకు ఇచ్చినా కూడా వారు చేసేటువంటి నిర్లక్ష్యంతో ఇంకా ఎంతమందిని బలిగొంటారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎంతమంది ఆడబిడ్డల యొక్క పసుపుతాళ్ళు ఇంకా తెంపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటే వెంటనే ఇవాళ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో యువకులు చనిపోతూ ఉన్నారో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పాత రోడ్డును ఇప్పటికైనా పునరుద్ధరించాలి. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఈ రోడ్డుని మరి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత సింగరేణి మీద ఉంది. ఇవాళ ఎప్పుడైనా సింగరేణి అధిక దిగుబడులు సాధించడం కోసం, ఉత్పత్తి కోసం లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నది. కానీ సింగరేణి కార్మికులను కాపాడుకోవడం లోపల, రక్షణ కల్పించడం లోపల మాత్రం ప్రతిసారి విఫలమవుతూ ఉన్నది. వెంటనే ఈ మరమ్మతులు చేపట్టి పాత రోడ్డును కనుక పునరుద్ధరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి వెంటనే మీరు కనుక చర్యలు తీసుకోకపోతే మరి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి బాధితులకి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఆ యువకుడి ప్రాణం మనం తీసుకురాలేము, ఆ కుటుంబానికి న్యాయం చేయలేం. కానీ పూర్తిగా బాధ్యత వహించి సింగరేణి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామంలో బీరన్న స్వామి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గ్రామంలోని బీరన్న ఆలయానికి గొల్ల కుర్మలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గొల్ల కుర్మలు సాంప్రదాయ నృత్యాలతో హోరెత్తించారు. వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గావు పట్టే కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. బోనాలతో తరలివచ్చిన భక్తులు ఆలయం వద్ద పట్నాలు వేసి బీరన్న స్వామికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ఒగ్గు పూజారులు బీరన్న కామరాతి లీల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం కళాకారులు ఒగ్గు కథలు చెప్పారు. బీరన్న ఉత్సవాల సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురక్క, మున్సిపల్ చైర్మన్ సురుమిల వేణు, పిఎస్సిఎస్ డైరెక్టర్ ధర్ని మధు తదితరులు ఉత్సవాల్లో పాల్గొని బీరన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద పాదం సదానందం అనే వ్యక్తి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కుల సంఘం పెద్దలు సౌడ మల్లేష్, దుర్కి మల్లయ్య, దేవ మల్లికార్జున్, సౌడ రాజం, బొలవేని రాజ్ కుమార్, నర్రా రాజం, పాదం మహేష్, దుర్కి పోషం, ఎత్తిని కిరణ్, అరికే సాయిలు, ఎత్తిని శ్రీనివాస్, పాదం పోషం తదితరులు పాల్గొన్నారు.
చెప్పు. జరుగుతుంది. ఈరోజు రథం గ్రామంలో గొల్ల కుర్మల సంవత్సరంలో బీరన్న పండుగ జరుగుతుంది. అలాగే పల్లె బిల్వరం నాగేళ్ళు ఉంటుంది. ఈ పండుగకు వేల సంఖ్యలో భక్తులుగా తెచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటాం. మా గొడ్డు గోద మేక పిల్లలు అంతా మంచిగా ఉండాలని మేము 5 సంవత్సరాలు చేసుకుంటాం. వీరన్న దేవుడు పెళ్ళి కమరాది మాంకాలి అక్క మాంకాలి భార్య కమరాది బీరన్న దేవుడు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. సీతరాంపల్లెల 5 ఏళ్ళకు ఒకసారి జరిగే గొల్ల కుర్మల బీరన్న దేవుడు ఉత్సవాలు ఈ వారం రోజులు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ప్రతి ఇంటి నుండి కూడా మహిళలు బోనం ఎత్తుకొని ఇక్కడికి దేవుడికి సమర్పించడానికి వచ్చింది. వచ్చే బుధవారం నాడు వీరన్న దేవుని కామరాటి దేవతల కళ్యాణం ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు హాజరైన ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి, శుభం జరగాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ స్వామి కృపవల్ల జరగాలి అని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తాం. మంచిర్యాల పట్టణంలోని గోదావరి రోడ్డులో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 1998-99 సంవత్సరంలో 10th పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాత మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉపాధ్యాయులు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. మున్ముందు సమాజానికి సేవ చేయడానికి కోసం సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల సేవా సంస్థను ఏర్పాటు చేసుకున్నామని, సరస్వతి శిశు మందిర్ సంస్థకు చెందిన ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. నేను ఆదిలాబాద్లో ఉంటాను. ఆదిలాబాద్ నుంచి ఈ
గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కోసం స్పెషల్గా వచ్చాను. నేను 95 నుంచి 98 వరకు శ్రీ సరస్వతి శిశు మందిర్లో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో 25 years తర్వాత మా ప్రధానోపాచార్యులు ఆచార్యులు నా తోటి మిత్రులంతా కలిసి చిన్ననాటి జ్ఞాపకాలంతా ఇక్కడ నెమరు వేసుకున్నాము. చాలా సరదాగా ఫ్యామిలీతో పిల్లలతో ఆటపాటలతో రోజంతా గడుపుకున్నాము. ఇలాగే మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మా తోటి మిత్రులు అరేంజ్ చేస్తే మేము వచ్చి స్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నాము. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నా తోటి మిత్రులకు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. మేమంతా కూడా 1999 బ్యాచ్లో మంచిర్యాల గోదావరి ఉన్నటువంటి శిశు మందిర్లో 10వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులము. సుమారుగా 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు మేము బాల్యమిత్రులం అందరం కూడా ఈ ఫంక్షన్ హాల్లో ఈరోజు గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 50 మంది మిత్రులు, 10 మంది మాకు విద్యనిచ్చినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఆనాడు మాకు ఉపాధ్యాయులతో ఉన్నటువంటి అనుబంధాన్ని, తర్వాత మేము చేసినటువంటి చిలిపి విషయాలు కావచ్చు, మేము చేసుకున్నటువంటి స్వీట్ మెమరీస్ కావచ్చు, అందరం గుర్తు చేసుకొని ఈరోజు అందరం కూడా ఉత్సాహంగా ఫ్యామిలీస్ తోటి ఈ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం ద్వారా మా ఫ్యామిలీస్ మధ్య, మా ఫ్రెండ్స్ మధ్య మళ్ళీ సంబంధాలు చిగురించి మా యొక్క స్నేహబంధం బలపడుతుందని ఈ కార్యక్రమాన్ని ఇలా చేసుకున్నాం. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటాము. మేమందరం ఒక కుటుంబం లాగా శిశు మందిర్, సరస్వతి శిశు మందిర్ యొక్క విద్యార్థులుగా సమాజానికి ఉపయోగపడేలాగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇంతవరకు మేము మా బ్యాచ్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా చనిపోయినటువంటి మా మిత్రుడికి 1,25,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం మిత్రులందరం కలిసి ఒక తీర్మానం చేసుకున్నాము. శిశు మందిర్ సేవా సంస్థ ఒకటి స్థాపించి ఆ సంస్థలో మేమందరం సభ్యులుగా ఉండి ప్రతి నెల మా సంపాదనలో ఎంతో కొంత ఆ సంస్థకు స్పాన్సర్ చేస్తూ రానున్న రోజుల్లో అటు స్కూల్కు కావచ్చు, మా మిత్రులకు కావచ్చు, మా ఉపాధ్యాయులకు కావచ్చు, ఎలాంటి ఆర్థిక అవసరాలున్నా లేదంటే ఎలాంటి సామాజిక అవసరాలున్నా కూడా మా యొక్క సేవా సంస్థ ద్వారా ముందు సేవా కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు మేమందరం గర్విస్తున్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని అభయాంజనేయ స్వామి 18వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని పూజారి పురుషోత్తం ఆకాంక్షించారు. అభయాంజనేయ స్వామి ఆశీస్సులు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని పూజారి పురుషోత్తం ఆకాంక్షించారు. పట్టణంలోని రామాలయం చౌరస్తాలోని ఆంజనేయ స్వామి దేవాలయ 18వ వార్షికోత్సవంను ఆలయ కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో పంచామృతాభిషేకం, చందన పూజ, అర్చన, మంగళహారతి, నవగ్రహ లక్ష్మీ గణపతి, మన్యుసూక్త, పంచసూక్త రుద్రహోమము ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా స్వామివారిని పూజించడం వలన జరిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఆస్తికులకు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. ఈ యొక్క కలియుగం 3 పాదాల ధర్మం, ఒక పాదం ధర్మంతో నడుస్తుందట. అటువంటి ఈ యొక్క కలియుగంలో ఎవరైతే హరిరామయ్య కేవలం ఆ యొక్క హరిని జపిస్తారో, పూజిస్తారో, సేవిస్తారో వారందరికీ కూడా మోక్షం కలుగుతుంది. మరి ఈ యొక్క అభయాంజనేయ స్వామి దేవాలయం 18వ వార్షికోత్సవం. ఈ యొక్క 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క రామకృష్ణాపురం ప్రజలందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధల చేత, సహకారాల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఈ రోజున మనం మరి డెప్పటి కిరణాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత తమలపాకులతో అర్చన, తదనంతరం గణపతి నవగ్రహ పూజలతో పాటుగా ఆంజనేయ స్వామివారికి చక్కగా మరి హోమ కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమం అన్నీ జరపడ్డాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నామయ్యా? లోక కళ్యాణం కోసం చేస్తున్నాం. లోక కళ్యాణం అంటే ఏదో ఒకరి వల్ల ఏ పరిస్థితి కాదు. మనందరం కూడా కలిసికట్టుగా, సమిష్టిగా మనందరం కూడా మరి ఈ రోజున అందరం కలిసి చేసుకునే పూజ ఈ యొక్క సమిష్టి పూజ అంటారు.
ఈ సమష్టి పూజలో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా పాల్గొన్నారు. వారందరికీ కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి ఈ రామకృష్ణాపురం గ్రామాన్ని ధర కనక వస్తువాహన పుత్రబోధాతులతో అభివృద్ధి చేయాలని, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క ఆంజనేయ స్వామిని మనస వాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని జిల్లాలోని కొమరవెల్లి, చేర్యాల, ధూళిమిట్ట, మద్దూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఈ పోలింగ్లో ప్రిసైడింగ్ అధికారులు 6 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 6 మంది, అదర్ పోలింగ్ అధికారులు 6 మంది, 12 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారు. చేర్యాల మండల కేంద్రంలో 2 పోలింగ్ బూతులు, కొమరవెల్లి, దూరబెట్టు, మద్దూరులలో ఒక్కొక్కటికి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 27 సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ 4 మండలాల్లో మొత్తం 4659 మంది పట్టభద్రులు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అవసరమైన పోలీస్ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ అందించిన సందర్భంగా పోలింగ్ మెటీరియల్ స్వీకరిస్తున్న పోలింగ్ సిబ్బందితో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తమకు కేటాయించిన పూర్తి పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలను చేరుకొని పోలింగ్ కోసం అన్ని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నేత గోమాస్టర్ శ్రీనివాస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్, అసత్య ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేసిన నేతలు. గోదావరి ఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి యువ కార్మికుడు మృతి. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా వన్నింగ్ లైన్ వద్ద ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించిన కార్మికుడు నాగరాజ్. నస్పూర్ మున్సిపాలిటీలోని సీతారాంపల్లి గ్రామంలో వైభవంగా బీరన్న ఉత్సవాలు. పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చిన మహిళలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.